ధనం ఉండి మిత్రులను సంపాదించటం సులభం. అది లేకుండా మిత్రులను కలిగి ఉండటం గొప్పతనం. శ్రమ పడే వారిని గౌరవించు. శ్రమ శ్రద్ధలతో అభివృద్ధిని సాధించు. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉండి తీరుతుంది. ఒకవేళ సమాధానం లేని ప్రశ్న అయితే సమస్య ప్రశ్నది కాదు, ప్రయత్నానిది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆలోచనను చంపేస్తుంది. ఆలోచనతో తీసుకున్న నిర్ణయం నిన్ను ఇతరులకు ఆదర్శంగా నిలబెడుతుంది. ఏ మనిషికైనా నిజమైన గౌరవం లభించేది తనకున్న గుణాన్ని బట్టే కానీ తన వెనకున్న ధనాన్ని బట్టి కాదు. కోపం నిప్పు వంటిది. దానివల్ల నీ శత్రువుల కంటే నీకు ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. మనసు ఎప్పటికీ మర్చిపోనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు సహాయం చేసిన వారైతే మరొకరు గాయం చేసిన వారు. ఆనందం అనేది నీలోనే లేకపోతే ఇంకెక్కడా ఉండదు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేము. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. మాట్లాడాలి అనుకునే వారికి సమయం దొరుకుతుంది. వద్దు అనుకునే వారికి మాత్రం సాకు దొరుకుతుంది. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారిపోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. పరువు నలుగురిలో ఉండాలి. కష్టం గడప లోపల ఉండాలి. దుఃఖం మనసులో ఉండాలి. చిరునవ్వు పెదవులపై ఉండాలి. అనుబంధాలు అవసరాన్ని బట్టి ఏర్పడకూడదు. అనుబంధాలే అవసరాన్ని తీర్చేవిగా ఉండాలి. మాట వినపడని వారు చెవిటివారు కాదు. మంచి మాట వినిపించుకోని వారే నిజమైన చెవిటివారు. కొందరు భయంతో వినయం నటిస్తారు. కొందరు అభిమానంతో వినయం ప్రదర్శిస్తారు. ఎక్కువ స్థితి గలవారితో పోల్చుకొని అసంతృప్తి పడే కంటే నీకన్నా తక్కువ స్థితి గలవారితో పోల్చుకొని ఆనందంగా ఉండు. పరిస్థితులు మనిషిని సృష్టించవు. మనిషే పరిస్థితులను సృష్టించుకుంటాడు. జీవితంలో అనుకోని అనర్థం జరిగినప్పుడే ఎవరికైనా జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.